హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ప్రజెంట్ బ్రేకింగ్ న్యూస్. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, 4 మావోయిస్టులు మృతి. భూపాలపట్నం, మధ్యడు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టిన కార్యక్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు. ఈ ఎదురుకాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి. ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. విశాఖపట్నం హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో కోచ్ల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం ఉన్న 8 కోచ్లను 16 పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరిగిందని ప్రకటించింది. P4 విధాన పత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. P4 విధాన పత్రాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేసినట్ట. మరి P4 విధాన పత్రం ఏందో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరి సంకల్పంతో జీరో పార్టీ P4 విధానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు విదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. వారందరికీ శుభాకాంక్షలు. ఉన్నతమైన మన సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లాలి. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలి. మనం బాగుండాలి, మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి. అప్పుడే నిజమైన పండుగ. ఆర్థిక అసమానతలను తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అందరి కళ్ళల్లో శుభ సంతోషాలు వెలువరిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ప్రజల జీవితాల్లో వెలుగు తీర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ను ఆవిష్కరించాం. ఇందులోని 10 సూత్రాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేసేందుకు అడుగులు వేస్తున్నాం. వీటిలో ప్రథమ సూత్రం జీరో పావర్టీ. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించిందే P4 విధానం. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఉమ్మడి రాష్ట్రంలో 1955లో అమలు చేసిన సంస్కరణలు తెచ్చిన పాలసీలతో కోట్లాది మంది ప్రజలు జీవితాలు మారాయి. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నాడు తీసుకొచ్చిన P3 విధానంలో ఉపాధి, సంపద సృష్టి జరిగింది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు సైతం నాటి అవకాశాలతో ఉన్నత స్థానాలను చేరుకున్నారు. అనేక వర్గాల వారు దేశ విదేశాల్లో మంచి స్థానాలను చేరుకున్నారు. గ్లోబల్ సిటిజన్స్గా వెళ్ళి నేడు గ్లోబల్ లీడర్స్ అవుతున్నారు. అత్యధిక తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజల సత్తా చాటుతున్నారు. నాటి సంస్కరణ ఫలాలు అన్ని వర్గాలకు చేరాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ లక్షల కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంక ప్రకారం నేటికి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎంతోమంది కటిక పేదరికంలో ఉన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, త్రాగునీరు వంటి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు, సమాజాన్ని శక్తివంతంగా చేసేందుకు P4 విధానాన్ని ప్రతిపాదించి నేడు విధాన పత్రాన్ని ఆవిష్కరిస్తున్నాను. తమ శక్తి యుక్తులతో, ప్రభుత్వ పాలసీలతో సమాజంలో అత్యున్నత స్థానాలను చేరుకున్న 10% మంది ప్రజలు, అట్టడుగున ఉన్న 20% మంది ప్రజలకు చేయూతనిచ్చి పైకి తేవాలని కోరుతున్నాను. పేద వర్గాల చదువులకు, ఉపాధి అవకాశాలకు, నైపుణ్యం పెంచేందుకు ఒక పద్ధతి ప్రకారం చేయూతనిస్తే వారి కుటుంబాలు నిలబడతాయి. సమాజంలో వెనుకబడిన వర్గాల అవసరమైన నాలెడ్జ్, సాంకేతికతను అందించి మార్గనిర్దేశం చేసి వారి జీవితాల్లో వెలుగులు తేవచ్చు. ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృభూమిలో ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక సమూహానికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో చేయూతను అందించి వారి జీవిత ప్రమాణాలను పెంచవచ్చు. సమాజంలో తమకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆయా రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు సమాజానికి తన వంతు తిరిగి ఇచ్చేందుకు ఆలోచనలు అమలు చేయాలి. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు, NRIలు తమకు తెలిసిన పేదలకు
వెంటర్గా ఉండడం, అవకాశాలు కల్పించడం, అండగా ఉండడం ద్వారా సమాజంలో పెను మార్పులు తీసుకురావచ్చు. నాడు జన్మభూమి స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు గ్రామాల్లో అద్భుత ఫలితాలు ఇచ్చాయి. నాడు ఇచ్చిన పిలుపుతో ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అనేక గ్రామాల రూపురేఖలు మార్చారు. నేడు అదే స్ఫూర్తితో అట్టడుగున ఉన్న పేదలకు అవకాశాలు కల్పించి వారిని పైకి తెచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను. పేదరికం లేని సమాజం మా నినాదం, మా విధానం. ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపడం మా లక్ష్యం. ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. రాష్ట్ర ప్రజలతో పాటు పండుగకు సొంత ఊళ్ళకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిపై చర్చించాలని కోరుతున్నాను. పొరుగు వారికి సాయం చేయడం ద్వారా మీరు సాధించిన విజయానికి సార్థకత చేకూరుతుంది. P4 విధానంపై ప్రతి ఒక్కరూ సలహాలు, అనుభవాలు, ఆలోచనలు, సూచనలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దీనికోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ తీసుకువచ్చి 30 రోజుల పాటు ప్రతి ఒక్కరి ఆలోచనలు స్వీకరిస్తాం. ప్రజలు భాగస్వామ్యంతో జీరో పావర్టీ లక్ష్యాన్ని చేరుకుందాం. తెలుగు జాతిని నెంబర్ 1 చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కలిసి రావాలని ప్రజలను వినమ్రంగా కోరుతున్నాను. పేదల జీవితాలు మార్చే కార్యక్రమంలో నేను సైతం అని ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యేలా సంక్రాంతి రోజున సంకల్పం తీసుకోవాలని కోరుతున్నాను. తద్వారా ఆరోగ్య, ఆనంద, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ను సాధించవచ్చు. మీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలుగు ప్రజలకు ఒక మంచి మెసేజ్ని అందించారు. తప్పకుండా మన తెలుగు ప్రజలకు మానవత్వం అనేది ఎక్కువ. సాధారణంగా ఎక్కువ శాతం ఈ తెలుగు ప్రజలలో హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువనే ఉంటుందన్న సంగతి మనకు తెలిసిన విషయమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ పిలుపుని దృష్టిలో ఉంచుకొని 10% అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి 20% మంచి అభివృద్ధిలో ఉన్నవారు సహాయం చేసి ఏదో ఒక రకంగా సహాయం చేసి వారి యొక్క జీవితాలలో వెలుగును నింపాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సార్, మీకు మా HRPWAO సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అలాగే తెలుగు జాతి ప్రజానీకం వైపు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుచానూరులో వినియోగదారుల గృహాలకు సహజ గ్యాస్ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. గృహాలలో గ్యాస్ వినియోగాన్ని పరిశీలించారు. CNG, ఆటో, LCV వాహనాలను ప్రారంభించారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.